రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి పల్లెలు పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయని మహబూబాబాద్ మున్సిపాలిటీ 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలు చౌహాన్ తెలిపారు. గత 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి లేదని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్ సహకారంతో ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు. తనను గెలిపిస్తే మహబూబాబాద్ పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సిద్ధంగా ఉన్నానంటున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలు చౌహాన్ తో మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. మహబూబాబాద్లో ఈ యొక్క మున్సిపల్ పోరు అతి వేగంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 17వ వార్డులో బాలు చౌహాన్ అతి విధంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తన యొక్క ప్రచారం ఏ విధంగా కొనసాగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క డివిజన్లో ఏ విధంగా ప్రచారం కొనసాగుతుంది? మహబూబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. అదేవిధంగా 17వ వార్డ్ ఏరియాలో మేము పోటీ చేశాము. బ్రహ్మాండంగా ప్రజలు ఆదరిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను చాలా అంటే హక్కున చేర్చుకుంటున్నారు. సన్న బియ్యం కానీ, అదేవిధంగా బస్సు ఫ్రీ కానీ, అదేవిధంగా 200 పేదలకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలను వాళ్ళు చెప్పుకుంటూ ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, ఖచ్చితంగా ఈ మహబూబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అదేవిధంగా 17వ వార్డు కౌన్సిలర్గా నేను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తుందన్న నమ్మకం నాలో అనిపించింది. సో గత 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే ఈ మహబూబాద్ జిల్లా అయినా అదేవిధంగా మహబూబాద్ పట్టణమైనా అభివృద్ధి చెందిందని అంటున్నారు. దానిపై మీరేమంటారు? వాస్తవంగా 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు అనుకుంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. మానుకోటకు చాలా నిర్లక్ష్యానికి గురి అయింది. ఆ కాలనీ పేదవాళ్ళ కాలనీలో ఎలాంటి సీసీ రోడ్ లేదు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, కరెంటు వ్యవస్థ కూడా కరెక్ట్గా లేదు. వాళ్ళు ఎలా అంటే ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాని పరిస్థితులు కూడా బతుకుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఆ దిశగా అన్నీ ఆలోచించాం. మేమన్నీ ఏమేం చేయాలో కూడా మేము ప్రజలకు హామీ ఇచ్చాం. ఆ దిశగా వాళ్ళందరి హామీలను నెరవేరుస్తాం. ప్రధానంగా మీరు ఒక విద్యావేత్త, మీరు కొన్ని రోజుల నుంచి ప్రచారం నిర్వహిస్తున్నారు కదా, మీ దృష్టికి 17వ వార్డులో ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? 17వ వార్డులో నిజంగా హై టెన్షన్ ఒకటి ఉంది. దగ్గర 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ ఉంది. కింద మొత్తం అందులో ఇల్లు కట్టుకునే ఉన్నారు. ఇక అప్పటికి గత 1 ఇయర్ బ్యాక్ ఒక అబ్బాయి అంటే కాలేపోయాడు కరెంటు వైర్ తగిలి. అలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా వాళ్ళు ఎక్కడ పట్టించుకున్న సందర్భాలు కనిపించలేదు. అదే పెద్ద మేజర్ సమస్య. ఇప్పుడు అంటే మనిషి ప్రాణం ఇంపార్టెంట్. అదనుకుంటే అది పెద్ద సమస్య అవుతుంది. రోడ్ సమస్య చాలా ఉంది, డ్రైనేజ్ సమస్య చాలా ఉంది. అక్కడ కొంత మా వార్డ్ కౌన్సిల్ ఏరియాలో ఒక స్కూల్ కూడా లేదు ఇప్పటికీ. ఆ స్కూల్ లేకపోవడం చాలా బాధ అనిపించింది. ఇవన్నీ మేము గ్రహించాము, అవన్నీ చేసి. సో చివరిగా మీరు 11వ తారీఖు జరిగే ఎన్నికల్లో ఓటర్లను ఏం కోరబోతున్నారు? 11వ తారీఖు ఎన్నికల్లో ఏకపక్షంగా అభివృద్ధికి ఓటేయాలి. మీరు అభివృద్ధికి ఓటేస్తే మీకు జరిగే మేలేందో మేము కూడా చెప్పి ఉన్నాము. ఆ దిశగా ఓటేస్తే 5 సంవత్సరాల కాలంలో మనందరం కలిసిమెలిసి అభివృద్ధి చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. నేను చదువుకునే వ్యక్తిని కాబట్టి ఈ యొక్క సమస్యలపైన అంటే ఒక 17వ డివిజన్లో ఉన్న ప్రతి సమస్య పైన తెలుసుకొని ఆ 17వ డివిజన్ ప్రజల అభివృద్ధి కొరకు కృషి చేస్తానని, నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా అటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్ గారి సహకారంతో ఖచ్చితంగా ఈ యొక్క డివిజన్ అభివృద్ధి పదంలో నడిపిస్తానని, అదేవిధంగా మహబూబాద్ పట్టణాన్ని సైతం అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఈ యొక్క వార్డు కౌన్సిల్ సభ్యులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ బాలుతో భారత్ టుడే, రాజేంద్ర ప్రసాద్, వరంగల్.